స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు. వాక్యం మీది మాట్లాడువారు మీరు నాయన. నాతో ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. వినగల చెవులు గ్రహించి హృదయం ఇచ్చి వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినం ఈ విధంగా మీతో మాట్లాడే అవకాశం మరొకమారు దేవుడిచ్చినందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. పోరాటం ఎందుకు అనే దాంట్లో రెండవ విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం మనం చూద్దాం. అందరూ ఒక్క భావముతో స్వార్థ పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు పోరాటం చేసే బిడ్డలు అనేది మనం మర్చిపోవద్దు. మనం పోరాటం చేస్తున్నాము అని మనం చూస్తాం. ఈ పోరాటం చేసేటువంటి వారు ఎలా ఉండాలి అనే విషయాన్ని గనుక మనం తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో కూడా మనం చూస్తే ఇక్కడ ఒక అద్భుతమైన మాట తిమోతి గారికి పౌలు గారు తెలియజేస్తారు. ఏమిటి అని మనం చూద్దాం ప్రియులారా. 4వ వచనం, సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనుడు. మరియు జట్టి అయిన వాడు నియమ ప్రకారం పోరాడునప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారం పోరాడాలి. దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారమే మనం పోరాడాలి అని మనం చూస్తున్నాం. మొదటి వీడియోలో మనం చూసాం, ప్రతి ఒక్కరు దేవునికి లోబడి, రెండవదిగా ఖచ్చితంగా వివేకం గలవారై జాగ్రత్తగా ఉండి పోరాడాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, పోరాటం చేసేటువంటి వారు దేని కొరకు పోరాటం చేయాలి అనేది మొదటి వీడియోలో మనం 3 విషయాలు చూసాం. తర్వాత మిగిలినవి ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ ఫిలిప్పీ సంఘం కొరకు పౌలు గారు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్క భావము కలిగి సంఘం అంతా ఉండాలి. ఒక్క భావము కలిగి కుటుంబం అంతా ఉండాలి. కుటుంబంలో భర్త భార్య 2 ఉండొచ్చు, పిల్లలతో 4 ఉండొచ్చు, అత్తమామలతో 6 ఉండొచ్చు. మీరు కుటుంబంలో ఎంతమంది అయినా ఉండొచ్చు. సంఘం చిన్నదైనా అయి ఉండొచ్చు, సంఘం పెద్దదైనా అయి ఉండొచ్చు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎంతమంది అనేది కాదు ముఖ్యం, మీరు ఎలా ఉన్నారు అనేది ముఖ్యం. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక్క భావముతో ఉండాలి. ఈ ఒక్క భావం అనేది, ఒక్క తాత్పర్యం అనేది, ఒక్క ఉద్దేశం అనేది ఉండాలి. నేటి సమాజం మనం చూస్తాం, కుటుంబములో గాని 2 వ్యక్తుల్లో గాని ఒక్క భావం కలుగుతలేదు, ఒక్క తాత్పర్యం కలుగుతలేదు. ఎవరికి వారే అన్నట్లుగా జీవిస్తూ ఉన్నారు. ఎవరికి వారే అన్నట్లుగా ఉండకూడదు. అది వాక్యానుసారం కానే కాదు. సంఘంలో ఉన్నవారు కూడా ఒక్క భావంతో ఉండాలి. ఇది ఐక్యతను సూచిస్తుంది. 133వ కీర్తన మనం చూస్తే మొదటి వచనంలో, సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాడు దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే, మేలు పొందుకోవాలి అంటే నువ్వు మేలు పొందుకోవటానికి సహోదరుడా నీ కుటుంబంతో కలిసి ఉండాలి. కుటుంబంలో ఒక్క భావం ఉండాలి. ఎందరూ ఉన్నా కూడా సంఘంలో ఒక్క భావం అనేది ఉండాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, ఒక్క భావము కలిగిన వారై ఉండాలి. సో మనం ఎందుకు పోరాటం చేయాలి అంటే, మనుషుల్లో ఒక్క భావం రావటానికి, సంఘంలో ఉన్న సభ్యులందరికీ ఒక్క భావం రావటానికి, ఒకే తాత్పర్యం కలిగి ఉండటానికి, ఒక్క మాట మీద అందరూ కూడా నిలబడటానికి సంఘంలో ఉన్న వారందరి కొరకు మనం పోరాడే వారిగా ఉండాలి. అలాగే కుటుంబంలో కూడా ఉన్న వారందరూ కూడా ఒకే మాట, ఒకే తాత్పర్యం, ఒక భావం కలిగి జీవించటానికి మనం పోరాటం చేయాలి. సాతానుడు అనేవాడు ఎవరిని కూడా కలిసి ఉండకుండా చేస్తాడు. సో వాడు డైరెక్ట్ గా వచ్చి ఏమీ చేయడు. ఎవరు ఒక మనిషిని పట్టుకొని వస్తాడు. సో ఆ మనిషి ఏదో చెప్పుడు మాటలు కుటుంబంలోకి వచ్చి మెల్లగా లేవనెత్తి ఏవో లేనిపోని మాటలు కొన్ని చెప్పి
కుటుంబంలో ఉన్నవారు విడిపోయేటట్లు, కుటుంబంలో ఉన్నవారు కలిసి ఉండకుండా, సంఘంలో ఉన్నవారు కలిసి ఉండకుండా, సంఘంలోనే ఎవరినో ఒకరిని పట్టుకుంటాడు సాతాను. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఒక్క భావం కలిగి ఉండాలంటే, కుటుంబంలో సంఘంలో మనమంతా ఒక్క భావం కలిగి ఉండాలంటే ఖచ్చితంగా మనం చేయాలి ఏంటో తెలుసా? ప్రార్థన చేయాలి, ప్రార్థనలో పోరాడాలి, పోరాడే వ్యక్తులుగా ఉండాలి. ఎవరైతే ప్రార్థనలో పోరాడే వ్యక్తులుగా ఉంటారో ఖచ్చితంగా ఆ సంఘములో ఏకభావం ఉంటుంది. ఒకే భావం, ఒకే తాత్పర్యం కలిగి ఒక్క ఉద్దేశముతో దేవుని కొరకు జీవించగలుగుతారు. దేవుని కార్యాలు జరిగించటానికి వారు పట్టుదల కలిగి అహర్నిశలు పని చేయగలుగుతారు. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఒక్క భావం మనకు రావాలంటే ప్రార్థనలో పోరాడే వ్యక్తులు మనకు సంఘములో కావాలి. ఒక్కరు కాదండి, ప్రతి ఒక్కరు అలాంటి వ్యక్తులుగా మారాలి. ప్రియ సహోదరుడా, నువ్వు ప్రార్థనలో పోరాడే వ్యక్తిగా ఉన్నావా? పోరాటం చేయటం అనేది సాధారణమైన వ్యక్తి కాదు. జట్టి అయిన వాడు, ఒక సైనికుడు పోరాడేటప్పుడు ఆయనకు ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిలో పోరాడుతున్నప్పుడు పోరాటం చేసేటువంటి వ్యక్తి విజయం దొరికే వరకు పోరాటం చేస్తాడు. మధ్యలోనే పోరాటం ఆపేస్తే ఆ వ్యక్తి అపజయం పాలవుతాడు. ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఖచ్చితంగా పోరాడే వ్యక్తులము. కాబట్టి మన లైఫ్ లాంగ్ మనం పోరాడాలి. దేంతో? ప్రార్థనతోనే పోరాడాలి. మన పోరాటమే సాతాను శక్తులతో. ఆ పోరాటానికి ఉన్న ఆయుధమే ప్రార్థన అనే విషయాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అలా మీరు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్క భావం రావటానికి పోరాడాలి. తర్వాత ఇందులో ఇది 4వదండి. మనం ఇందులో 5వ విషయాన్ని చూస్తే పోరాటం గురించి సువార్త పక్షమున మనం పోరాడాలి. అంటే సువార్త జరగటానికి పోరాటం చేయాలి. నేనేమంటానంటే, ఏ సంఘంలోనైతే ఎక్కువగా పోరాటంతో కూడినటువంటి ప్రార్థన పరులు ఉంటారో ఆ సంఘం ద్వారా అనేక మందికి సువార్త అందుతుంది. నేటి మన సమాజం చూస్తే సేవకులు సరిగా సువార్త చేయలేకపోతున్నారు, విశ్వాసులు సరిగా సువార్త చేయలేకపోతున్నారు. అందుకు ప్రధాన కారణం ఏంటో తెలుసా? ప్రార్థనలో పోరాడేవారు మన కొరకు లేరు. అందుకే మన ద్వారా సువార్త వ్యాపించట్లేదు, మన సంఘం ద్వారా సువార్త ప్రబలట్లేదు. ఎప్పుడైతే సువార్త విస్తారంగా ప్రకటించబడుతుందో ఆత్మలు సంఘంలోనికి నడిపించబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం పోరాటం చేసినప్పుడు ప్రార్థన ద్వారా అనేక ఆత్మలు దేవుని సన్నిధికి వస్తాయి. ఈ పోరాటంలో అనేక ఆత్మలను దేవుని సన్నిధికి మన ప్రార్థన ద్వారా మనం నడిపించగలుగుతాం. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, సంఘం అభివృద్ధి చెందాలంటే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ప్రార్థన, 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 ప్రార్థన. బిల్లీ గ్రాహం అనేటువంటి ఒక గొప్ప దైవజనుణ్ణి ఒకరు ప్రశ్నించారంట. అయ్యా, ఇంత గొప్ప పరిచర్య జరగటానికి అసలు కారణం ఏమిటి అని అడిగితే 3 విషయాల్లో నాకు చెప్పండి అంటే ఆయన చెప్పాడంట. మొట్టమొదటిది ప్రార్థన, రెండవది ప్రార్థన, మూడవది ప్రార్థన. 3 విషయాలు కూడా ఈ పరిచర్య ఇంత అద్భుతంగా జరగటానికి, నేను దేవుని సన్నిధిలో ఇంత బలంగా వాడబడటానికి కారణం, నేను ఎక్కడ వెళ్ళినా లక్షల కొలది ప్రజలు స్వార్థ వినటానికి వారు రావడానికి గల కారణం ఏమిటో తెలుసా? నేను ప్రార్థిస్తాను, మా సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తారు అని చెప్పాడంట. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడు ప్రార్థన చేస్తేనే సరిపోదు. దైవజనుడు ప్రార్థించాలి, దైవజనురాలు ప్రార్థించాలి, వారి పిల్లలు ప్రార్థించాలి, అలాగే విశ్వాసులు ప్రతి ఒక్కరు ప్రార్థించాలి, వారి పిల్లలు ప్రార్థించాలి. మీరు ప్రార్థన పరులుగా మారండి, మీ పిల్లలను ప్రార్థించే వారిగా మార్చండి. సంఘములో ప్రార్థన ఉద్యమం లేవాలి, కుటుంబంలో ప్రార్థన ఉద్యమం లేవాలి. అప్పుడే దేవుని చిత్తం నీ ద్వారా, నీ ఉన్నటువంటి సంఘం ద్వారా జరుగుతుంది. క్రీస్తునందు ప్రియులారా, ఎవరెవరినైతే దేవుడు నడిపించాలనుకుంటున్నాడో వారిని దేవుని ఆయన ఆకర్షించడానికి, ఆయన నడిపించడానికి, సాతాను కబంధ హస్తాల్లో నుండి విడిపించి ఆయన మందిరానికి ప్రభు తీసుకురావడానికి నువ్వు చేసే ప్రార్థనే మూల కారణం అని మర్చిపోవద్దు. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఏ సంఘం ఎక్కువగా ప్రార్థన చేస్తారో ఆ సంఘం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది. ఒక సంఘం అభివృద్ధి చెందట్లేదు అంటే, ఒక కుటుంబం ఆత్మీయంగా కానీ ఫైనాన్షియల్గా కానీ అభివృద్ధి చెందట్లేదు అంటే వారు ప్రార్థన చేయట్లేదు. సో అందుకే
మనం ప్రార్థన చేస్తే సంఘం విస్తారంగా నిండుతుంది అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. సో సువార్త బలంగా జరగాలంటే, సువార్త అనేకులకు ప్రకటించబడాలంటే ప్రకటించే ధైర్యం విశ్వాసులకు, సేవకులకు కలగాలి. ఎన్నో సమస్యల మధ్య స్వార్థ ప్రకటించబడాలి. ఎంతో మంది వ్యతిరేకుల మధ్య స్వార్థ ప్రకటించబడాలి. ఆ విధంగా స్వార్థ ప్రకటించేటువంటి ఆ ధైర్యం గాని, ఆ తెగింపు గాని సేవకులకు, విశ్వాసులకు రావాలి. ఆదిమ సంఘం లెక్క అపోస్తుల వలె అలాంటి ధైర్యం రావాలి. అదే ధైర్యంతోని వారు స్వార్థను ప్రకటించేవారుగా మారాలంటే వారికి ఆ ధైర్యాన్ని ఇచ్చేది ప్రార్థన, వారికి ఆ తెగింపునిచ్చేది ప్రార్థన. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, మనం ప్రార్థించే వారిగా మారాలని దేవుడు ఆశపడుతున్నాడు. తర్వాత ఇక్కడ 6వ విషయాన్ని కూడా మనం చూస్తే ఏమంటాడంటే విశ్వాస పక్షమున పోరాడాలి. అంటే విశ్వాసం కొరకు పోరాటం చేయాలి. విశ్వాసం కొరకు తప్పకుండా పోరాటం చేయాలి. దీన్ని గురించి గనుక మనం తెస్సలోనికైల రాసిన 2వ పత్రికలో గనుక మనం చూస్తే ఖచ్చితంగా ఇక్కడ ఒక అద్భుతమైన మాట దేవుడు తెలియజేశాడు. 1వ అధ్యాయం 3వ వచనం చూస్తే, సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాం. ఇది యుక్తమే, ఎలయనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది అని చెప్పాడు. తెస్సలోనిక సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతుంది. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ, నీ విశ్వాసం అభివృద్ధి పొందుతుందా? లేకపోతే మొదట దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు నీకెంత విశ్వాసం ఉందో అంతే ఉన్నావా? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా నీ విశ్వాసంలో నీవు అభివృద్ధి చెందుతున్నావా, లేకపోతే అదే స్థితిలో ఉన్నావా అనే మాట దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నిన్ను దేవుడు సూటిగా ప్రశ్నిస్తున్నాడు. నువ్వు దేవుడికి ఏం సమాధానం చెప్తావు? అవును ప్రభువా, నా విశ్వాసం అభివృద్ధి చెందుతుంది అని చెప్పగలవా? వాస్తవమే. ఈ సంఘంలో చూస్తే ఈ విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. కానీ 3వ అధ్యాయం తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే పౌలు గారు అంటారు, మేము మూర్ఖులైన మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి, విశ్వాసము అందరికి లేదు అన్నాడు. సో విశ్వాసం అందరికీ లేదు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, ఈ విశ్వాసం అందరికీ రావాలి. సో అందరికీ విశ్వాసం ఉండదు. అందరూ ప్రార్థన చేస్తున్నారు, అందరూ వాక్యం వింటున్నారు, వింటూ వాళ్ళ విశ్వాసం కలుగునన్నాడుగా వింటున్నారు, కానీ వీరికి విశ్వాసం పెరగలే, విశ్వాసం లేదు. ప్రార్థన చేస్తున్నారు కానీ విశ్వాసం లేదు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మీరు వేటినైతే అడుగుతున్నారో అవి పొంది ఉన్నామని నమ్ముడి అన్నాడు. అంటే అర్థం ఏంటి? మీరు విశ్వాసం కలిగి ఉండండి. మీరు ఏదైతే విశ్వసిస్తారో మీకున్న విశ్వాసమును బట్టి మీరు దేన్నైనా చేయగలుగుతారు అని దేవుడు చెప్పాడు. దేవుని కంటే గొప్ప కార్యాలు మనం చేస్తామని యేసయ్యనే వాగ్దానం చేశాడు. ఆయన మాటిచ్చి తప్పుడుకు ఆయన మనుషుడు కాదు ప్రియులారా. ఆకాశమును భూమిని దానిలోని సమస్తమును సృజించిన వాడు ఆయన ఎన్నడూను మాట తప్పుడు కదా. మరి మాట తప్పని దేవుడు ఆయన అయినప్పుడు మరి మన ద్వారా ఎందుకు ఆ కార్యాలు జరగట్లేదు అని మనం ఆలోచిస్తే మనలో విశ్వాసం లేదు, మన విశ్వాసం పెరుగుతలేదు అని మనకు అర్థమవుతుంది. కాబట్టి విశ్వాసం కలిగి ఉండడానికి, ప్రతి ఒక్కరు ఈ విశ్వాసం పెరగడానికి సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేయాలి, ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తే విశ్వాసం లేని వాడికి విశ్వాసం కలుగుద్ది అనే విషయాన్ని మీరు మర్చిపోద్దని దేవుడు కోరుతున్నాడు. సో ప్రార్థించేవారు ఎలా, ఇంకా ఏం చేయాలి? మొదట నేను చెప్పాను, దేవునికి లోబడి ఉండి ప్రార్థన చేయాలి, వివేకం కలిగి ప్రార్థన చేయాలని, పోరాటం చేయాలని చెప్పాను. చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తున్నా. 6వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూస్తే క్రీస్తునందు ప్రియుల 11వ వచనములో, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచనమును ధరించుకునుడి. ఏలైనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు గాని అధికారులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ప్రస్తుత ప్రధానులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నాం. ఇక్కడ చెప్పాడు, 1 అధికారులతోనూ ప్రధానులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహాలతో మనం పోరాడుతున్నాం. ఇదంతా పోరాటంతో కూడింది. కాబట్టి ఇప్పుడు మనకేం కావాలి? దేవుడిచ్చే సర్వాంగ కవచం కావాలి. సర్వ అంగానికి, శరీరం అంతటికి దేవుడిచ్చేటువంటి ఆ కవచాన్ని మనం ధరించుకోవాలి. మనం ఆ శక్తిని పొందుకోవాలి. 10వ వచనం అంటాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. దేవుని శక్తి చేత మనం నింపబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని శక్తి చేత నింపబడాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం చేత నువ్వు నింపబడి దేవుని శక్తి కలిగి సాతాను శక్తులను ఎదిరించి, మాంత్రిక శక్తులను ఎదిరించి వాటి పైన నువ్వు విజయం పొందుకోవాలి అంటే
నీకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఆ పరిశుద్ధాత్మ శక్తి కావాలంటే ప్రార్థనలో పోరాడే వ్యక్తిగా నువ్వు మారాలి. అప్పుడు ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో పోరాడి ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటావో, దేవుని శక్తి కలిగి నువ్వు ఉంటావో, నిన్ను చూసిన మంత్రకాలు భయపడిపోతారు, సాతానుడు దుష్ట శక్తులు భయపడి పారిపోతాయి. సో అందుకే క్రీస్తునందు ప్రియులారా, ఈ పోరాటం ఎందుకు అనంటే సాతాను శక్తులపై మనం విజయం పొందటానికి. ఈ పోరాటం మనం సంపూర్ణులుగా మారటానికి, సంపూర్ణ నిశ్చయత దేవుని చిత్తం కొరకు కలిగి ఉండటానికి, అందులో నిలకడగా ఉండటానికి, ఒక్క భావం కలిగి ఉండటానికి, స్వార్థ పరిచర్య అధికంగా జరగటానికి, విశ్వాసంలో అభివృద్ధి పొందటానికి ప్రార్థనలలో పోరాడాలని దేవుడు చెప్పాడు. కాబట్టి ప్రియులారా, పౌలు అలాగే పోరాడాడు, ఎపఫ్రా అలాగే పోరాడినాడు. నీవు నేను మనమందరం కూడా అలాగే పోరాడాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. ప్రతి బిడ్డను మంచి ప్రార్థన యోధులుగా, పోరాటము కలిగినటువంటి మంచి సైనికులుగా మీరు సిద్ధపరచండి. నీ బిడ్డలను నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి బలవంతులుగా చేయండి. ప్రతి విధమైన అంధకార, దురాత్మ, చీకటి శక్తులపైన మీరు విజయాన్ని దయచేయండి. ప్రతి వ్యాధిని ఇప్పుడే మీరు ముట్టి స్వస్థపరిచి ప్రభా, మనుషులకు, డాక్టర్లకు అసాధ్యమైనటువంటి ప్రతి వ్యాధి యేసునామమున ఇప్పుడే పరిపూర్ణ స్వస్థత కలుగునుగాక. మీరు అద్భుతం చేయండి. ఈ అద్భుతముల ద్వారా వారు మీకు సాక్షిగా నిలబడినట్లు కృప చూపించమని, ప్రతి బిడ్డకు తోడయుండమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం, సకల దీవెనలు వాక్యం విన్న ప్రతి ఒక్కరికి సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.